నేను నిద్రపోతున్నానా? మీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాను కదండి. ఆయన వసుని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. వసు అయితే చక్కగా ఆయనకి ఎలా కావాలంటే అలా చేసి పెడుతుంది. అక్కడ తింటారేమో, ఎవరికి తెలుసు? నీకు కావేరి మీదుంది కృతజ్ఞత కాదు ప్రేమ అని తనకి తెలిసేలా చెయ్యాలి. నువ్వు ఎలా అన్నా పర్వాలేదు కావేరి, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నిజంగానే నేను చిన్నాని చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను కావేరి, చిన్నాని పెళ్లి చేసుకోవటం నీ అదృష్టం. అతనంత మంచి మనిషి, అతనంత నిజాయితీ పరుణ్ణి నువ్వెక్కడా చూడలేవు కావేరి. అవునా? సరే, ఆయన్ని ఎక్కడ దాచావో బయటికి రమ్మని చెప్పు. వాట్? నేను దాచానా? నేను దాచటం ఏంటి కావేరి? తన గురించి చాలా గొప్పగా చెప్తున్నావు. ఇవన్నీ నాకు చెప్పమని చెప్పి ఆయన ఇక్కడే ఇక్కడ దాక్కునుంటారు కదా. బయటికి రమ్మని చెప్పు. ఆయన ముందే నేను నీ మాటలు నమ్మాను అని చెప్తాను. పిలు పిలు. ఎందుకు కావేరి, ఎందుకలా మాట్లాడతావు? నిజంగా చెప్తున్నాను కావేరి, నువ్వు అనుమానిస్తున్నట్లు నాకు చిన్నాకి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. అయిన దానికి కాందానికి నువ్వు అతనితో గొడవ పడుతూ ఉంటే నీ మీద చిన్నాకి ఎంత ప్రేమ ఉన్నా బయటికి చెప్పలేకపోతున్నాడు. చందు ఆంటీకి ప్రాణం పోసినందుకు ఆ ఇంటిల్లిపాది నిన్నొక దేవతలా చూస్తున్నారు కావేరి. కానీ నువ్వు అందర్నీ అపార్థం చేసుకుంటూ అటు నీ ఇంటిని ఇటు నీ జీవితాన్ని కూడా నరకం చేసుకుంటున్నావు కావేరి. ఆ నరకాన్ని స్వర్గం చేసుకుందామనే కదా ఆయన నీ చుట్టూ తిరుగుతున్నారు. కావేరి, నోర్మోయ్. నీ నీతులు నాకు అవసరం లేదు. నాకు నువ్వేంటో తెలుసు, ఆయన ఏంటో కూడా బాగా తెలుసు. చెయ్యాల్సిందంతా చాటుగా చేస్తూ నా దగ్గరకొచ్చి ఆయన గొప్పతనం గురించి చెప్తున్నావా? నీ మాటలు విని గంగరెద్దులా నేను తలూపుకొని నా పతియే నాకు ప్రత్యక్ష దైవం అని నేను నోరు మూసుకొని కూర్చోవాలి. అదే కదా నీ ప్లాన్? లేదు కావేరి. ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నా వల్లే ఇల్లు నరకం అవుతుంది అని నీకెవరు చెప్పారు? ఆయనేనా? నా వల్ల గొడవలు అవుతున్నాయి అంటున్నావే కానీ అవి ఎందుకు అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి అని ఆలోచించావా? నిన్ను ప్రేమించిన మనిషి నిన్ను కాదని నన్ను చేసుకున్నాక ఇంకా నువ్వు ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను అనుమానిస్తున్నానని తెలిసి కూడా నువ్వెందుకు ఆయన వదిలిపెట్టావు? చెప్పు, ఎందుకు వదిలిపెట్టావు? నాకు ఇన్ని నీతులు చెప్పే బదులు నువ్వే బుద్ధి తెచ్చుకొని పక్కకు తప్పుకోవచ్చుగా. నా కాపురం కోసం కబుర్లు చెప్పడం కాదు, నీ కోరికలకి కళ్ళం వేసుకుంటే మా కాపురం అదే బాగుంటుంది. గుర్తుంచుకో. నాన్న, ఏంటి నాన్న నాతో మాట్లాడవు? ఎందుకు నాన్న నా మీద అంత కోపం? నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావు, అందుకే కోపం. నేనా? నేనేం చెప్పాను? ఎప్పుడు నువ్వే వస్తావు, అక్కడెందుకు తీసుకొని రావు? ఎందుకంటే అక్కర్లే. కాలేజ్కి వెళ్ళింది నాన్న. కాలేజీకి వెళ్ళిందా? మరి ఎప్పుడు వస్తుంది? కాలేజ్ అయిపోగానే వచ్చేస్తుంది. వద్దు, ఆటోలో రమ్మని చెప్పమ్మా. వద్దొద్దు,
ఆటోలో డేంజరు, కార్లో రమ్మని చెప్పమ్మా. అమ్మా వద్దు వద్దు, నడిచి రమ్మని చెప్పమ్మా. అలా కూడా వద్దు, నేనే వెళ్ళి తీసుకుని వస్తా. కార్ కీస్ ఇవ్వు. అమ్మా ఏదమ్మా, అక్కేది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పమ్మా ఏది? అక్కొస్తుంది నాన్న. రాత్రి అయిపోయిందమ్మా, ఇంకా రాదేంటి? ఫోన్ చేయి. హలో అమ్మా ప్రమీల, ఎక్కడున్నావు? హలో 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 హలో. ఫోన్ కూడా కలవటం లేదమ్మా. పద మీ ఎక్కడి చూసి వద్దాం, పద పద. నాన్న ఏంటి నాన్న ఇది? మీరు కూర్చోండి కూర్చోండి నాన్న. అది కాదమ్మా, మీ అక్క ఇంకా రానే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో. అమ్మా ప్రమీల, ఎక్కడున్నావమ్మా? ప్రమీల వచ్చేయమ్మా. ప్రమీల, అమ్మా ప్రమీల ఎక్కడున్నావమ్మా? ప్రమీల, కొత్త డాక్టర్ గారు వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం. నేను ఆయన చూసుకుంటాను, మీరు వెళ్ళండి మేడం. మీరు పడుకోండి సార్, పడుకోండి. నేను పడుకోను. అయ్యో పడుకోండి సార్, ప్లీజ్ పడుకోండి. డాక్టర్, నేను సత్యమూర్తి గారి కూతుర్ని డాక్టర్. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. మీ నాన్నగారిని చూశానమ్మా. ప్రమీల ప్రమీల అని కలవరిస్తూనే ఉంటారు. ఏం చెప్పినా మా ప్రమీలకు అదిష్టం, మా ప్రమీల ఇలా అంటుంది అంటూ ఆ పేరుని రోజుకి 100 సార్లకు పైగా తలుచుకుంటూనే ఉంటారు. ఆ ప్రమీల ఎవరమ్మా? అసలు మీ నాన్నగారు ఎప్పటి నుంచి ఇలా అయిపోయారు? ఏ పరిస్థితులు దానికి కారణమయ్యాయో మీరు చెప్పగలరా? ప్రమీల ఎవరో కాదు సార్, మా అక్క. మా అక్క అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం సార్. అమ్మ లేకపోయినా మా ఇద్దరిని ఆయనే పెంచారు. నన్నైనా హాస్టల్లో ఉంచి చదివించారే కానీ అక్కని మాత్రం ఒక్కరోజు కూడా వదిలి ఉండేవారు కాదు. అక్కంటే ఆయనకి అంత ప్రాణం. మా అక్క కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించింది. అతను చాలా బాగా మాట్లాడేవాడు. ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు అర్థం కావు కదా డాక్టర్. అలాగే మా అక్క కూడా వాడి గురించి పూర్తిగా తెలుసుకోలేక అమాయకంగా నమ్మేసి వాడి చేతిలో మోసపోయింది. అతను పెళ్లి చేసుకోను అని మొహం చాటేశాడు. న్యాయం కోసం మా అక్క కోర్టుకు వెళ్ళింది. మా అక్క ఎంత ఏడ్చినా అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. వాళ్ళ లాయర్ మా అక్క గురించి చాలా నీచంగా మాట్లాడాడు. డబ్బున్న వాళ్ల మాటే కోర్టులో చెల్లుబాటైంది. మా అక్క ఆ నవీన్ని డబ్బు కోసం ట్రాప్ చేసి తప్పుడు కేసు పెట్టింది అని ఓ సాక్ష్యం తెచ్చారు. వాడి నటన అటు జడ్జి గారి పేపర్ మీద రాసే రాతతో పాటు మా అక్క తలరాతని కూడా మార్చింది. అయ్యా జడ్జి గారు, ఒక ఆడపిల్ల గురించి నా నోటితో ఇలా చెప్పాల్సి వస్తుంది అని అనుకోలేదు సార్. కానీ తప్పట్లేదు. న్యాయస్థానంలో న్యాయాన్ని గెలిపించడం కోసం మనసుకి కొంచెం కష్టమైన నిజాలన్నీ మీ ముందు చెప్పేస్తాను సార్. ఈ ప్రమీల ఎలాంటి అమ్మాయో నాకు బాగా తెలుసండి. డబ్బు కోసం ఎంత తప్పైనా చేస్తుంది. ఒక భారత స్త్రీ ఇలా బ్రతకడం తప్పమ్మా అని ఎన్నోసార్లు చెప్పాను జడ్జి గారు. కానీ తను వింటేగా. అతని దగ్గర డబ్బుంది, నా దగ్గర అందం ఉంది అనేసిందండి. కానీ మనం మనుషులం,
మనకి సంస్కారం కావాలి కదమ్మా అని అన్నాను జడ్జి గారు. అయినా తను వినలేదండి. అసలు ఎందుకండి ఆడపిల్లలు ఇలా అయిపోతున్నారు? డబ్బు కోసం అతన్ని ట్రాప్ చేసి అబ్బా, నా వల్ల కాదు జడ్జి గారు. ఇక నేను ఎందుకంటే చెప్పలేనండి. సార్ లేదు సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. ఇతను ఎవడో కూడా నాకు తెలియదు సార్. రే, నేను నీకేం ద్రోహం చేశాను రా? ఎందుకురా నా మీద ఇన్ని అబండాలు వేస్తున్నావు? అబాండాలు వేస్తుంది నేను కాదమ్మా, నువ్వు. శ్రీరామచంద్రుడు లాంటి మనిషిని పట్టుకొని నీకు ద్రోహం చేశాడు అని కేసు పెట్టి కోర్టుకు లాగటం మహాపాపం కాదా అమ్మా? అయ్యా జడ్జి గారు, ఈ అమ్మాయికి డబ్బున్న వాళ్ళని చూసి గాలం వేయడం, డబ్బు గుంచటం బాగా అలవాటండి. వాళ్ళు ఎదురు తిరిగితే ఇదిగో ఇలానే తనకి అన్యాయం చేశారు అని కేసు పెడుతుంది. ఒరే దుర్మార్గుడా, నా కూతురు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావురా? నిన్ను చంపేస్తాను. ఆర్డర్ ఆర్డర్, మీరు కూర్చోండి. పాపం కన్న తండ్రి కదా సార్, ఆ మాత్రం బాధ ఉంటుందండి. బహుశా ఆయనకు కూడా ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలిసుండదు. ఏమో జడ్జి గారు, నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పాను సార్. ఇక మీకు చేతనైంది మీరు చేయండి సార్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ప్రధాన సాక్షి అయిన చిన్న సాక్ష్యాన్ని పరిశీలనలోకి తీసుకుని ముద్దాయి నవీన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్, వస్తా. అమ్మా ప్రమీల, అమ్మా ప్రమీల, ఎంత పని చేసావమ్మా? అమ్మా ప్రమీల, అమ్మా ప్రమీల, అమ్మా ప్రమీల, అమ్మా ప్రమీల. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కావేరి గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంత అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు తన కళ్ళ ముందే చనిపోవటం చూసి మా నాన్నగారు తట్టుకోలేకపోయారు. ఇంకా మా అక్క బ్రతికే ఉందని అనుకుంటున్నారు డాక్టర్. మన మధ్య లేదు, చనిపోయింది అంటే ఆయన నమ్మరు. ఆ మాట అంటే కోప్పడతారు. ఎవరితోనూ మాట్లాడరు, అన్నం కూడా తినరు. అందుకే అక్క వస్తుంది వస్తుంది అని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాను. ఆయన అదే నిజం అనుకుంటున్నారు. ఆ నిజంతోనే ఇలా బ్రతుకుతుంటారు. ఆయనకి నిజం తెలియడానికి మనం చెబితే సరిపోదమ్మా. ఆయన మనసు నమ్మాలి. ఆ మనసు మెదడుకి సంకేతం పంపించాలి. ఆ బాధ భరించాలి, భయంకరంగా ఏడవాలి. అప్పటికి గాని ఆయన మామూలు స్థితికి రారమ్మా. దానికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఆకలేస్తే అన్నం కూడా అడగడం గుర్తుండదమ్మా. కానీ టైంకి మీ అక్క ఇంకా రాలేదేంటి అని మాత్రం అడుగుతారు. అంతలా ఆయన మనసులో మీ అక్క జ్ఞాపకాలు ఇంకిపోయాయమ్మా. అదే డాక్టర్, నా భయం కూడా. నిజం తెలియకుంటేనే ఆయన బాగుంటారేమో అనిపిస్తుంది. నిజం తెలిస్తే అసలు తట్టుకోగలరా అనిపిస్తుంది. అప్పుడే మీరు కూతురులా కాకుండా ఒక తల్లిలా మారాలి. తొందరలోనే
ఆయనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఆ సాయం చేస్తే మీకు జన్మంతా రుణపడి ఉంటాను సార్. ఈలోగా నేను చెయ్యాల్సింది కూడా చాలా ఉంది. అది చేసి వస్తాను. తాతయ్య తాతయ్య, ఎరా పండు ఇలా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళదా? వెళ్ళాను తాతయ్య. మీకు విషయం చెప్దామని వచ్చాను. ఏంట్రా అది? భార్గవి గారి కొడుకు ధీరజు చచ్చిపోయాడు తాతయ్య. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవును తాతయ్య. ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ తాతయ్య. ఔటర్ రింగ్ రోడ్ మీద కార్ స్పీడ్గా నడుపుకుంటూ వెళ్ళి లారీ గుద్దాడంట. బండి చాలా స్పీడ్తో వెళ్ళి గుద్దిందంట తాతయ్య. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తాగున్నాడా? అతను తాగకపోతే ఆశ్చర్యం, కానీ తాగితే ఆశ్చర్యం ఏముంటుంది? ఈ మధ్య డ్రగ్స్ కూడా బాగా అలవాటయ్యాడంట తాతయ్య. భగవంతుడా! చాలా పెద్ద యాక్సిడెంట్ తాతయ్య. మొహం కూడా గుర్తుపట్టలేనంత దారుణంగా యాక్సిడెంట్ అయింది. మొదటి నుంచి వాళ్ళమ్మకి చెప్తూనే ఉన్నానురా, పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళ పద్ధతిలో పెంచాలి అని. ఎంత చెప్తే మాత్రం తను వింటుందా? వాడికి అవసరానికి మించి అన్నీ ఇచ్చింది. అదే అతన్ని బలి తీసుకుంది తాతయ్య. 25 ఏళ్ల కొడుకుని పోగొట్టుకొని ఆ తల్లి ఎంత బాధపడుతుందో. నేను ఒకసారి వెళ్ళి చూసొస్తారా? ఊరుకో మా భార్గవి, ఊరుకో. పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటి కష్టాలు తప్పలేదు. బాహుబలి సినిమా చూసావా? బల్లాల దేవుడి కొడుకు కూడా ఇలానే చచ్చిపోయాడమ్మా. బాధని దిగమింగుకోవాలమ్మా. తప్పదమ్మా, తప్పదు. ఏంటి జాలి చూపిస్తున్నావా? జాలి? నీ జాలి వెనకాలన్న వెటకారం నాకు తెలియదనుకుంటున్నావా? నా పరిస్థితి చూసి నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావు కదూ? భార్గవి, అసలు నిన్నెవరు రమ్మన్నారు? నా కొడుకు పోయాడని నేను కబురు చేశానా? వచ్చి నా కన్నీళ్లు తుడవమని ప్రాధేయపడ్డానా? లేదుగా. మరెందుకు వచ్చావు? నీ బాధలు చూసి అక్కడికి వెళ్ళి కథలు కథలుగా చెప్పుకుంటాడమ్మా. రాయ్, నువ్వు నోర్మై. ఎందుకు అతన్ని తిడతావు? ఏ, నువ్వు వచ్చిందందుకు కదా? కొడుకు చచ్చి నేను ఎంత ఏడుస్తున్నానో తెలుసుకుని వెళ్ళి ఆ రాజా చందులకి కథలు కథలుగా వివరించి చెప్పాలి. అందుకోసమే కదా వచ్చావు. తగిన శాస్తి జరిగిందని లోపల నవ్వుకుంటూ బయటకు మాత్రం ఓదార్చడానికి వచ్చారా? అవసరం లేదు. మీరు అవసరం లేదు. మీ ఓదార్పులు అవసరం లేదు. గెట్ అవుట్. కనీసం వాడు చావైన నిన్ను మారుస్తుందనుకున్నాను, కానీ అది కూడా నిన్ను మార్చలేకపోయింది. ఇప్పటికి కూడా నీ ఆలోచన ధోరణి మారలేదు కదూ? ఇంకా అదే ద్వేషం, అదే పగ, అవే మాటలు. ఇలాంటి టైంలో కూడా
ఎవరైనా ఇంత నీచంగా ఆలోచిస్తారా? నువ్వు ఇలాంటి మనిషివి కాబట్టే నిండు నూరేళ్లు బ్రతకాల్సిన వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఏ రోజైనా వాడిని మనిషిలా పెంచావా? అసలు పెంపకం అంటే ఏంటో తెలుసా? వాడికి బ్రతుకు విలువ అంటే ఏంటో నేర్పించావా? ఎంత అడిగితే అంత ఇచ్చావు, ఏది కోరితే అది తెచ్చిచ్చేశావు. ఎందుకు పనికిరాని వాడిని చేశావు? వాడి జీవితాన్ని సర్వనాశనం చేశావు. నా ఇష్టం, వాడు నా కొడుకు. అందుకే నీకు నానేవాడు లేకుండా ఇలా ఏడుస్తున్నావు. కొడుకు చచ్చిపోయినా కనీసం కన్న తండ్రి కూడా చివరి చూపులకి రాలేకపోయాడంటే దానికి కారణం నువ్వు కాదు, నువ్వు చేసుకున్న పాపం కాదు. ఇంకా ఏం సాధిస్తావు? ఇంత సంపాదించుకొని నువ్వేం చేసుకుంటావు? ఎన్నిసార్లు నిన్ను చేరదీయాలని చూసినా నువ్వే దూరమయ్యా. కన్న తండ్రి కోసం కోర్టుకెక్కం, విజయం సాధించా. తీరా కూతురిగా చేరదీస్తాను అంటే దూరం అయిపోయా. రాజా, చందు, నేను, అమృత, చివరికి చిన్న కూడా నిన్ను సొంత మనిషిలా చూసినా నువ్వు వాళ్ళందరినీ శత్రువులా చూసావు. ప్రతి క్షణం పగా ప్రతీకారాలంటూ రగిలిపోయా. చివరికి ఏం జరిగింది? ఉన్న ఒక్కగాను ఒక్క కొడుకుని పోగొట్టుకున్నా. కనీసం వాడికైనా బంధుత్వాన్ని గురించి, బాధ్యతల గురించి చెప్పావా? అదీ లేదు. వాడికి ఎవ్వరూ లేకుండా చేశావు. ఇంకా అవే మాటలు, అదే ప్రవర్తన. అవును, నేనింతే. ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతుకుతాను. నా ఇష్టం. నాకు కష్టం వచ్చిందని వచ్చి 4 ఓదార్పు మాటలు చెప్తే మీరు చేసిన మోసం మర్చిపోతాననుకుంటున్నారా? నెవర్. మీరు ఎప్పటికీ నాకు శత్రువులే. నా చుట్టూ ఉన్నవాళ్ళు పోయినా నేను మాత్రం భయపడ్డా. మీ అందరి అంతు చూసిందాకా వదిలిపెట్టేది లేదు. కొంతమంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అంటారు. నువ్వు ఆ జాతికి చెందిన దానివి. అనుభవించు. ఆయన అలానే అంటాడు, నువ్వేం పట్టించుకోకమ్మా. అవకాశం దొరికింది కదా అని వచ్చాడు, బాగా బుద్ధి చెప్పి పంపించావు. ఆ వసు గురించి అందరూ తెగ బాధపడిపోతున్నారు. ఆ వసు అమెరికా వెళ్ళుండదు, ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండే ఉంటుంది. మీ మనవడే ఆవిడెక్కడో దాచుంటాడు. మీలాగా ఆయన కూడా 2వ ఇల్లు పెట్టుకోరని గ్యారంటీ ఏముంది? తండ్రి 2 పెళ్ళాలని ఇంట్లోనే పెట్టుకున్నారు. కొడుకు బయట ఒకరిని, ఇంట్లో ఒకరిని పెట్టొచ్చు. నేను అలా అన్నానా? ఏంటో నువ్వు చేసిన పని?